అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడు పెంచారు. టీఎంసీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను దీది విడుదల చేశారు. మొత్తం 291 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా చోట్ల తమ మిత్రపక్షం బీజేపీఎం పోటీ చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి తాను పోటీ చేయనున్నట్లుగా మమతా బెనర్జీ ప్రకటించారు. దీదీపై బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలోకి దిగారు. సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేశారు. ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డార్జిలింగ్ ప్రాంతంలోని 3 స్థానాల్లో అనిత థాపా నేతృత్వంలోని బీజేపీఎం పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. భవానీపూర్ నుంచి తాను ఎన్నికలకు బరిలో దిగుతున్నట్లు మమత తెలిపారు. బీజేపీ తరపున ఆ స్థానం నుంచి ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. భవానీపూర్ మమత సొంత నియోజకవర్గం. 2011 నుంచి 3 సార్లు విజయం సాధించారు. సువేందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందిగ్రామ్లో టీఎంసీ పవిత్ర కర్ని బరిలోకి దింపింది. గతంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన పవిత్రకర్ అభ్యర్థుల జాబితా విడుదల కావటానికి కొన్ని నిమిషాల ముందే టీఎంసీలో తిరిగి చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో మమతకు నమ్మకస్తుడిగా ఉన్న సువేందు 2021 ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి నందిగ్రామ్లో టీఎంసీ అధినేతను దాదాపు 2000 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలోకి తిరిగి ప్రవేశించడానికి మమత భవానీపూర్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 226 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మమతా బెనర్జీ. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా పలువురు కీలక అధికారులపై ఈసీ వేటు వేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘర్షణలు సృష్టించడానికే బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ పార్టీ తరపున ఈసీ మంచి గేమ్ ఆడుతోందని, బీజేపీ కోసం ఎన్నికల అధికారులే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో జరగకూడని ఘటనలు జరిగితే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.